మీరు జీమెయిల్ ఉపయోగిస్తే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి. మీ ఫోన్లో ఒక సింపుల్ సెట్టింగ్ ఆన్లో ఉండడం వల్ల స్కామర్లు కొన్ని సెకండ్లలోనే మీ డేటాను హ్యాక్ చేసే అవకాశం ఉందన్నమాట. హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఏంటంటే జీమెయిల్లో ఒక ప్రమాదకరమైనటువంటి సెట్టింగ్ గురించి. అది ఎలా మీ ఫోన్ సెక్యూరిటీని రిస్క్లో పెడుతుంది, మరియు దాన్ని ఎలా ఆఫ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ ఉంటే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటి స్కామర్లు ఎక్కువగా ఈమెయిల్ ద్వారా వచ్చే మలిసియస్ లింక్స్నే ఉపయోగిస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఆన్లైన్లో ఏదో ఒకటి ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెట్టినప్పుడు ఏంటంటే దానికి రిలేటెడ్గా ఒక మెసేజ్ వస్తుందన్నమాట. మీరు పెట్టిన ఆర్డర్కు అమౌంట్ అనేది సరిపోలేదు, ఇంకొక 50 రూపీస్ 100 రూపీస్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఈ లింక్ మీరు క్లిక్ చేసి ఆ అమౌంట్ మీరు యాడ్ చేయండి అని చెప్పేసి ఒక లింక్ అనేది పెడతారనమాట. అలాంటి లింక్స్ వారు పెట్టినప్పుడు ఆ లింక్ మీరు క్లిక్ చేసిందంటే అది బ్రౌజర్లో కాకుండా జీమెయిల్ యాప్లోనే ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడే అసలైన ట్విస్ట్ అనమాట. అంటే అక్కడే అసలైన సమస్య అనేది మనకు మొదలవుతుంది. జీమెయిల్లో ఓపెన్ అయ్యే వెబ్ పేజీలు గూగుల్ క్రోమ్ లాంటి బ్రౌజర్లా ఫుల్ సెక్యూరిటీ అయితే ఇవ్వవన్నమాట. దీంతో మలిసియస్ వెబ్సైట్ మీ ఫోన్లోకి మాల్వేర్ పంపే అవకాశం ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ మీరు జీమెయిల్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత పైన లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ యొక్క 3 లైన్స్ మీద క్లిక్ చేయాలి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన జనరల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క జనరల్ మీద క్లిక్ చేయాలి. జనరల్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఓపెన్ వెబ్ లింక్స్ ఇన్ జీమెయిల్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది బై డిఫాల్ట్గా అందరికీ ఆన్లో ఉంటుంది అనమాట. దీన్ని మనం ఆఫ్ చేయాలి. దీన్ని ఇలా ఆఫ్ చేసినట్లయితే మనకు మలేసియస్ లింక్స్ అనేది డైరెక్ట్గా ఓపెన్ కాకుండా ఉంటాయి. అలాగే ఇంకొక సెట్టింగ్ కూడా చేసుకోవాలి. బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మన ఫోన్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ యాప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, యాప్స్ మీద క్లిక్ చేయాలి. యాప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్ యాప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఓపెన్ లింక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు జీమెయిల్ యాప్ కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క జీమెయిల్ యాప్ మీద క్లిక్ చేయాలి. జీమెయిల్ యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ సపోర్టెడ్ లింక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది బై డిఫాల్ట్గా అందరికీ ఆన్లో ఉంటుంది. దీన్ని కూడా ఆఫ్ చేయాలి. ఇలా మనం ఆఫ్ చేసినట్లయితే మన ఫోన్ సెక్యూరిటీ చాలా వరకు సేఫ్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.